డబ్బా వాలా డబ్బా వాలా. ఇప్పుడు మనవాడిని లోపలికి పంపించు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏసీపీ గారిని కలవాలి. రైట్ తిరిగి పైకి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎరా బిర్యానీ తీసుకురామన్నా తెచ్చావా? తెచ్చాను సార్. ఏసీపీ గారిని కలవాలి. ఇప్పుడు లంచ్ టైం కుదరదు, తర్వాత రా. మీ క్యారేజీ కింద ఉంది, ఇది సార్కి ఇచ్చేయండి. సార్, బయట ఆవిడ గంగారం గురించి మీతో ఏదో చెప్పాలంటున్నాడు సార్. లోపల రా. చెప్పు. నిన్న గంగారాంని కలిశాను సార్. ఒక మాట చెప్పారు. లంచ్ టైంలో మీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్లో గన్ తీసి మిమ్మల్ని కాల్ చేయమన్నారు. ఏంటి? సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను సారీ చెప్పమన్నప్పుడు చెప్పు, ఇప్పుడు అనవసరంగా చెప్తున్నా. ఎవరు మీరు? వదలండి. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు నా భార్య అన్న విషయం గంగారాముకు చెప్పాలి. వాడు నన్ను చంపాలని తిరుగుతున్నాడు. ఈ విషయం తెలిస్తే కనీసం పవిత్ర కోసమైనా ఆగుతాడు. మెటీరియలిస్టిక్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇట్స్ ఓకే అనుకో. నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. హలో గంగా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీ డిఐజీ భరత్ నందనే నా హస్బెండ్, నీ పవిత్రకి తండ్రి. ఇప్పుడే కలిశాను, ఆయన దగ్గరే ఉన్నాను. మా రిలేషన్షిప్ గురించి నీతో చెప్పమన్నాడు. చెప్పాను. ఇప్పుడేం చేస్తావు? ఏంటి ఆలోచిస్తున్నావు? రేయ్ రేయ్, అలా ఆలోచించకురా. వీడొచ్చి బ్రతిమలాడినా, నేను వచ్చి బ్రతిమలాడినా, ఆఖరికి నా కూతురు వచ్చి బ్రతిమలాడినా నీ డెసిషన్ మార్చుకోకు. ఏసేయ్ వీడిని, వీడిని ఏసేయ్. వీడు నిన్ను ఇప్పుడు మోసం చేశాడు, కానీ నన్ను ఎప్పుడో మోసం చేశాడు. తనకు పెళ్ళైనా పెళ్లి కాలేదని చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దొంగ తాళి కట్టాడు. నాకు కూతురు పుట్టగానే నాడు రోడ్లో మమ్మల్ని వదిలేశాడు. అరచి గోల పెడితే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశాడు రా. వీడు వదలకు రకంగా వదలకు. సార్, దిస్ ఇస్ గంగారాం. మనం కలిసి మాట్లాడుకోవాలి. Do you think I'm a fool? I can't meet you. I know you will kill me. మీ భార్యను మీరు చంపుకున్నారు, అది మీ పర్సనల్ ప్రాబ్లం. గంగారాంగా నాకు మీ మీద కోపం ఉండేది, కానీ నేను ఇప్పుడు గంగూబాయ్. ఐ నీడ్ యూ హెల్ప్. నేను ఇప్పుడు చేసిన సింప్లీ బిజినెస్ కాల్. నేను ఖలీద్ ప్లేస్లోకి వెళ్ళాలి. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మీరు మీ భార్యను చంపుతున్నప్పుడు తీసిన వీడియో టేప్ నా దగ్గర ఉంది. నేనేదో మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అబద్ధం ఆడుతున్నాను అనుకోవద్దు. ఇవాళ మీరు రాకపోతే రేపు టీవీలో చూడొచ్చు. No, this is the right opportunity. Now listen to me. నువ్వు వెళ్ళి వాణ్ణి కలు. డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకెళ్ళద్దు. మా కుర్రాళ్ళ నలుగురిని తీసుకెళ్ళు. వాడిని చంపి గుడ్ న్యూస్ చెప్పు నాకు. ఓకే? క్లియర్. ఓకే. ముందుగా మీకు విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను.
మీరు అనుకుంటున్నట్టు మీ వెనకాల ఉంది ఖలీద్ మనుషులు కాదు, నా మనుషులు. గండిటి రండి సార్, రండి, పర్లేదు. మిమ్మల్ని చంపాలనుకుంటే ఇప్పుడే చంపగలను సార్. కోర్స్ మీరు నన్ను మోసం చేశారు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. ఐ రియలీ వాంట్ టు బికమ్ అనదర్ ఖలీద్. వాడిని చంపాలి, నేను వాడి ప్లేస్లోకి వెళ్ళాలి. ఒకవేళ నేను వాడి ప్లేస్లోకి వెళ్ళినా మీలాంటి పోలీస్ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ రన్ ద మాఫియా. మీరు నాకు హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తాను. దెన్ వీ విల్ రన్ ది షో. ఒకవేళ నేను పోతే మీ ఇద్దరికి ఎలానో ఫ్రెండ్షిప్ ఉంది, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతాయి. మీరు ఒకసారి ఆలోచించండి సార్. దిస్ ఈజ్ జస్ట్ ఎ బిజినెస్ డీల్. నేను మధ్యలో ఉన్నాను సార్, వెనక్కి పరిగెత్తలేను. నేను వాడి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి, లేదంటే నేను పోవాలి. ఆలోచించండి సార్. హాయ్. గంగారాం ఇక లేడు, స్పాట్ నుంచే మాట్లాడుతున్నాడు. క్యా ఖబర్ దియా సాబ్, లవ్ యూ, పార్టీ కరేంగే. నైట్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేయండి. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే, ఎవరిని పంపిస్తున్నావు ఎయిర్పోర్ట్కి? డేవిడ్ వస్తాడు. డేవిడ్? డేవిడ్ ఎవరు? నేను గుర్తుపడతానా? రెడ్ టీ షర్ట్లో వస్తాడు. వాడికి మీరు తెలుసు. మీరు వచ్చేయండి. వస్తాను. నువ్వు ఎలా చూసుకుంటావో తెలీదు. నెక్స్ట్ 10 days నీతోనే. ఓకే, హ్యాపీ? డేవిడ్, రెడ్ టీ షర్ట్, ఈ క్లూ చాలా నీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకుండా ఏ ముహూర్తాన ట్రాప్ గురించి చెప్పారో కానీ అది మైండ్లో ఉండిపోయింది. దాన్ని నమ్ముకునే బతుకుతున్నాను. ఒక మనిషిని మోసం చేస్తే ఆ పెయిన్ ఏంటో తెలియాలని కాల్చాను సార్. గణేష్, కొచ్చి నుండి మలేషియాకు టికెట్ బుక్ చేయి. సరే. డేవిడ్, గంట తిరగకుండానే ఖలీదని చంపేయాలి. కోఆపరేట్ చేయకపోతే ఇప్పుడే చేస్తావు. డైరెక్ట్గా ఖలీద్ ఎక్కడ ఉంటాడో అక్కడికి తీసుకెళ్ళి